साबिक वजीर और बीआरएस के सीनियर लीडर हरीश राव ने रियासत की माशी सूरत-ए-हाल पर तशवीश का इजहार करते हुए कांग्रेस हुकूमत को सख्त निशाना बनाया है। उन्होंने कहा कि सीआर की क़यादत में कालेश्वरम प्रोजेक्ट की तामीर से किसानों के खेतों में सूना उगने लगा था और ज़री ज़मीनों की कीमतों में रिकॉर्ड इजाफा हुआ था। हरीश राव का दावा है कि बीआरएस के दौर में ज़मीनें बेशकीमत हो गई थीं, लेकिन जब से कांग्रेस इक़्तिदार में आई है ज़मीनों की कीमतें तेज़ी से नीचे गिर गई है। उन्होंने अवाम से अपील की कि वो इस तब्दीली पर गौर करें कि आखिर क्यों कांग्रेस के दौर में जायदादों की कदर और कीमत पाताल में चली गई है। उनके मुताबिक मौजूदा हुकूमत की नाक़िस पॉलिसियों की वजह से रियासत में रियल एस्टेट का शोबा बुरी तरह मुतासिर हुआ है और आम आदमी का सरमाया डूब रहा है। हरीश राव ने इल्ज़ाम लगाया कि कांग्रेस के राज में तरक्याती काम ठप पड़े हैं, जिसका बराह रास्त असर ज़मीनों की खरीद और फरोख्त पर पड़ रहा है। उन्होंने मजीद कहा कि अवाम अब के सीआर के दुर्म हुकूमत की खुशहाली और आज की अबतर सूरत-ए-हाल के दरमियान फ़र्क को वाज़े तौर पर देख सकते हैं। కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కనుక ఇలా బంగారమూల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారమూల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక. అరే మీకు తెలియదా చెల్లె, అప్పుడు ఇదే గజ్వేల్లో 5 లక్షలకు 10 లక్షలకు భూమి కేసీఆర్ వచ్చినాక ₹1 కోటి పెరిగినాయో లేవా? భూముల ధరలు విలువలు పెరిగినాయో లేవా? కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి అయినాయా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్, నేను తులం బంగారం కలుపుతా. కలిపిండు ఎవరికన్నా? వచ్చినా ఎవరికన్నా? ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగొట్టలేదు. బంగారం ఇయ్యలేదు కానీ బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. భూముల ధరలు పాతాళానికి అంటున్నాయి. ఎవరైనా బిడ్డ పెన్లు ఉన్నది, ఇంట్లో లగ్గం ఉన్నది, దవాఖాన ఉన్నది అని ఏదైనా ఒక అర్ధ ఎకరం అమ్ముకుందామంటే అసలు కొనటోడున్నాడా? ప్లాట్ అమ్ముకుందామంటే ఎవరైనా కొనటోడున్నాడా? ఇలా గజ్వేల్లో 100-150 షటర్లు కిరాయికి పడ్డాయి. టూలెట్ బోర్డులు కనబడుతున్నాయి. గిరాయికి అయితే లేదు. గజ్వేల్ని ఆగం చేసిండు.